తరగతి గది దాటి తరలిన కథకి తెలియని తెగువేదో ఓకే. సో ఈ విధంగా లిరికల్ వీడియో ఇన్‌షాట్ యాప్‌ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇన్‌షాట్ యాప్‌ని యూజ్ చేసి లిరికల్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఇన్‌షాట్ యాప్‌ని నేను ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. వీడియో, ఫోటో, కొలేజ్. సో ఇక్కడ మనం వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం లిరికల్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైనా వీడియో కానివ్వండి, ఫోటోని కానివ్వండి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అది మన ఇష్టం. సో మీరు వీడియో కావాలంటే వీడియో, ఫోటో కావాలంటే ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ నేను ఒక 10 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేస్తాను. సో మీకు కావాలంటే మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 30 సెకండ్స్ కావాలంటే 30 సెకండ్స్. సో నేను ఒక 10 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని 9:16 రేషియోలో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ దీన్ని ఫిట్ టు స్క్రీన్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా ఫిట్ టు స్క్రీన్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి కూడా 9:16 ఫిట్ టు స్క్రీన్ ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంది. సో నేను ఇక్కడ జస్ట్ ఇమేజ్ యూజ్ చేశాను. సో మీకు కావాలంటే మీరు వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకటి కాకుండా ఎంతకన్నా ఎక్కువ ఫొటోస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ వీడియోకి ఒక ఫోటోకి ఒక ఎఫెక్ట్ని అప్లై చేస్తే, సో ఒక ఎఫెక్ట్ని అప్లై చేస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఫిల్టర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది. సో మనకు ఎఫెక్ట్ ఆప్షన్లో మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్, గ్లిచ్ ఎఫెక్ట్, షేక్ ఎఫెక్ట్, అలాగే జూమ్ ఇన్, జూమ్ అవుట్, స్పిన్ ఎఫెక్ట్స్, ఈ విధంగా మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గ్లిచ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను సెలబ్రేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా ఇక్కడ లైటింగ్, ఈ నియోన్ లైటింగ్ ఎఫెక్ట్ నేను అప్లై చేస్తాను. ఓకే. సో దీన్ని ఇంక్రీజ్ చేసి టోటల్గా వీడియో ఓవరాల్కి ఈ విధంగా అప్లై చేస్తాను. సో ఇది ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ లైటింగ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం మ్యూజిక్ యాడ్ చేయాలి, అలాగే లిరిక్స్ని రాయాలి. సో అది ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనం వీడియో అనేది ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకొని దానికి ఒక ఎఫెక్ట్ ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి. సో మనం మ్యూజిక్ యాడ్ చేస్తేనే కదా సో మనకు మ్యూజిక్కి సంబంధించి లిరిక్స్ని మనం రాయగలుగుతాం. సో అందుకే ఇప్పుడు మై మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి నేను ఒక మ్యూజిక్ ట్రాక్ని చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ చాలా మ్యూజిక్ ట్రాక్స్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన మ్యూజిక్ ట్రాక్ ఫైల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ మ్యూజిక్ కావాలో. సో ఇక్కడ నేను ఫైనలీ ఒక మ్యూజిక్ ఫైల్ని అయితే నేను చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మ్యూజిక్ ఫైల్లో మనకు ఏమేమి లిరిక్స్ ఉంటాయో సో ఆ లిరిక్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మ్యూజిక్ ఫైల్ కట్ చేసేసుకొని ఎంతవరకు ఏ లిరిక్స్ కావాలో ఆ లిరిక్స్లో సంబంధించి ఆడియో నేను యూజ్ చేస్తుంటాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఆడియో కూడా రెడీ అయిపోయింది. నాకేం కావాలంటే లిరిక్స్ రాయడం. సో లిరిక్స్ ఎలా రాయాలో నేను చాలా సింపుల్గా చెప్తాను. జస్ట్ వెరీ సింపుల్. ఇందులో లిరిక్స్ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఇక్కడ మనం సాంగ్లో చెప్పిన విధంగా మనకు ఏవైతే లిరిక్స్ ఉంటాయో సో అవే లిరిక్స్ని మనం ఇక్కడ రాయాలి కాబట్టి సో జస్ట్ ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు మనం లిరిక్స్ని రాయాలి. సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మనం ఏదైతే సాంగ్లో చెప్పామో సో అదే లిరిక్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ తరగతి గది అని సింపుల్గా లిరిక్స్ని ఎంటర్ చేస్తాను. ఓకే. తరగతి గది దాటి సో నా మ్యూజిక్ని అదే ఉంది కాబట్టి సో దీని పొజిషన్ నేను ఇక్కడ కిందికి ఈ విధంగా చేంజ్ చేసుకుంటాను. ఓకే. సో ఓకే. సో ఈ విధంగా ఓకే. ఎస్. సో ఇక్కడ ఓకే ఈ ప్లేస్లో నేను అడ్జస్ట్ చేసుకుంటా. సో తర్వాత మనకి ఇంకా చాలా ఎడిటింగ్ ఉంది. సో నేను టెక్స్ట్ని ఎలా కూడా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ యొక్క ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ని, కలర్ని అన్నింటిని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ని మనం ఇక్కడ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ విధంగా మనకు సో ఇది వద్దనుకుంటే మనం డైరెక్ట్గా ఓన్లీ లిరిక్స్ కావాలంటే ఇక్కడ లిరిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ లిరిక్స్ యొక్క కలర్స్ సో ఇక్కడ బ్లూ, రెడ్, బ్లూ, ఇంక్ సో అవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి. సో అందులో నుంచి నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కలర్స్. తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి మనకు. తర్వాత ఇక్కడ బార్డర్ సో ఈ కలర్ ఉంది కదా
టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి బార్డర్ కానీ, లేబల్ కానీ, షాడో కానీ, ఎపాసిటీ, సో అవన్నీ ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, ఈ షాడోకి సంబంధించి. ఓకే, తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్కి సంబంధించి. తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి మనకు. సో ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు కొన్ని ఫాంట్సే డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ పక్కన మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకు క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను లిరిక్స్కి తగ్గట్టుగా నేను ఈ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అండ్ దీని తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఎనిమేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు టెక్స్ట్కి ఎనిమేషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు రెండు విషయాలు గమనించవచ్చు, ఇన్ ఎనిమేషన్ అండ్ అవుట్ ఎనిమేషన్ అని రెండు ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇన్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ చాలా ఎనిమేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడట్టు జూమ్ ఇన్, సో ఇక్కడ డైరెక్షన్స్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ ఎనిమేషన్లో మనకు ఈ విధంగా, తర్వాత అవుట్ ఎనిమేషన్లో ఇది ఒక ఎఫెక్ట్ని నేను అప్లై చేసుకుంటా. ఓకే, సో ఇక్కడ ఇన్ ఎనిమేషన్ అండ్ అవుట్ ఎనిమేషన్ రెండింటిని మనం నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా జస్ట్, సో ఇప్పుడు ఈ విధంగా క్లిక్ చేసి మనం సాంగ్లో ఏమేమైతే లిరిక్స్ ఉంటాయో ఆ లిరిక్స్ని మనం ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓకే, సో ఎంతవరకు కావాలో అంతవరకు టెక్స్ట్ యొక్క, సో ఈ విధంగా టెక్స్ట్ సైడ్ని ఈ విధంగా క్లిక్ చేసి అక్కడ నుంచి వేరే లిరిక్స్ని రాసుకోవాలి. సో ఇక్కడ దీని డ్యూరేషన్ని తగ్గించేసారు. ఓకే, సో ఇందులో మనం తరగతి గది దాటి కలిసిన, ఓకే, తలలిన కథకి. ఓకే, సో ఈ విధంగా నేను లిరిక్స్ని ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రాయాలంటే టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దీన్ని ఈ విధంగా, సో ఈ విధంగా దీన్ని సైడ్ని తగ్గించేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ లిరిక్స్ రాయాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఏమేమైతే సాంగ్స్లో చెప్తుంటారో లిరిక్స్ని మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఈ విధంగా వెళ్ళాలి. సో తర్వాత మనకు ఈ ఎంతవరకు కావాలో లిరిక్స్ అంతవరకే ఉంచుకొని మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఈ లిరిక్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా లిరిక్స్ని మనం టైప్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ నేను టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ లిరిక్ నేను ఎంటర్ చేస్తాను ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నాకు సాంగ్స్లో ఆల్మోస్ట్ కావాల్సిన లిరిక్స్ అంతా కూడా వచ్చేసాయి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను అన్ని లిరిక్స్ని ఎంటర్ చేసుకున్నాను. సో ఈ విధంగా లిరిక్స్ని టైప్ చేసి సో దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఇది కరెక్ట్ ఇక్కడ లిరిక్స్ యొక్క టెక్స్ట్ యొక్క అన్ని పొజిషన్ని సేమ్ యాంగిల్లో లిరిక్స్కి ఎనిమేషన్ సేమ్ సప్లై చేశాను. సో ఇక్కడ మనం ఎనిమేషన్ని వాటికి డిఫరెంట్ ఎనిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాటికి డిఫరెంట్ ఎనిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ ఎనిమేషన్స్ ఉన్నాయి కదా, సో ఎనిమేషన్కి చేంజ్ చేసుకోవచ్చు మనం ఎనిమేషన్స్ని. ఓకే, సో నచ్చిన వేరే ఎనిమేషన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చాలా సింపుల్గా. ఓకే, సో జస్ట్ ఈ విధంగా సో ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్కి మనం ఎనిమేషన్ని చేంజ్ చేసుకోవచ్చు వెరీ ఈజీగా. సో ఈ విధంగా నేను నాకు కావాల్సిన ఎనిమేషన్ నేను ఈ విధంగా సెట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ నాకు అన్ని ఎనిమేషన్స్ అనేవి వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ టాప్లో మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ టాప్లో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం లిరిక్స్ వీడియో క్రియేట్ చేయొచ్చు ఇన్షాట్ యాప్ని యూస్ చేసి.